అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ధనుర్మాసంలో 22వ రోజులోకి వచ్చేసాం. ఈరోజు కూడా గోపబాలికలతో కలిసి గోదా అమ్మవారు స్వామివారిని మేలుకొల్పుతూ ఉంది. ముందుగా తనే విన్నపం చేసుకుందాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంసృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. అన్నవయల్ புதுவை ஆண்டாள் அரங்கருக்கு பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுரற்கடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு. 22వ పాశురంలో అమ్మవారు ఏ విధంగా స్వామివారిని మేల్కొల్పుతుందో ఈ పాశురంలో మనం చూద్దాం. అంగన్ మాణ్యాలత్తు அரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீஜே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிடிவாய் செய்த தாமரை பூப்போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விஜயாவோ திங்களுமாதித்தியனு மிகுந்தார் போல் அங்கணி அண்ணும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாப விஜிந்தேலோரெம்பாவாய். అంగన్మాన్యాలత్తు అరశర్ అభిమాన. సుందరమైనటువంటి విశాలమైనటువంటి సామ్రాజ్యాలు గల రాజులందరూ కూడా మాకన్నా గొప్పవాళ్ళు లేరు అని విర్రవీగే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క గర్వాన్ని అణచుకొని అంతటి గొప్పవాళ్ళు వంగమాయ్ వందు నిన్ పళ్ళిక్కట్టిల్ కీజే, వాళ్ళందరూ కూడా గర్వాన్ని తీసివేసుకొని నీ యొక్క గొప్పతనాన్ని దర్శించి స్వామి నీ సింహాసనము కిందికి వచ్చి శరణు వేడినట్లుగా, అంటే తమను జయించినటువంటి చక్రవర్తి యొక్క సింహాసనం కిందికి వచ్చేసి శరణు వేడినట్లుగా గొప్ప గొప్ప రాజులందరూ కూడా వాళ్ళు గర్వాన్ని వీడి మీ దగ్గరికి వచ్చి ఎట్లాగైతే మీ సింహాసనం దగ్గర గుంపులు గుంపులుగా చేరి మిమ్మల్ని శరణు వేడుతున్నారో అదేవిధంగా మేమందరము కూడా గుంపులు గుంపులుగా వచ్చి మా అభిమానాన్ని కాదని మీ దగ్గరికి వచ్చాము స్వామి. కింకిడివాయ్ చేద తామరై పూలే, సగం విచ్చుకున్నటువంటి తామర పూలు వంటి కళ్ళు గల విశాలమైనటువంటి నేత్రాలు కల ఓ శ్రీకృష్ణ పరమాత్మ, శంగల్ చిరిదేయమ్మేల్ విజయావో, నీ యొక్క ఎర్ర తామరల వంటి కళ్ళని మా మీద ఒక్కసారి ప్రసరింపజేయలేవా స్వామి, మా వైపు ఒక్కసారి చూడలేవా. తింగళు మాదిత్యను, తింగళు చంద్రుడు, మాదిత్యన్ సూర్యుడు, ఈ రెండు కళ్ళు కూడా సూర్యుడికి చంద్రుడికి ప్రతీకలు. ఒక కన్ను సూర్య భగవానుడి మాదిరిగా, ఒక కన్ను చంద్రుడి మాదిరిగా యజుందార్ పోల్ ఉదయించినట్లుగా, సూర్యచంద్రుల కిరణాలు సోకినట్లుగా ఒక్కసారి నీ యొక్క కనుచూపు మా మీద ప్రసరించినట్టయితే స్వామి, అంగణి అండుం కొండు ఎంగల్ మేల్ నోక్కుదియేల్, నీ యొక్క చూపులోని కటాక్షము మా మీద ప్రసరించినట్లయితే
ఎంగల్ మేల్ శాపమిగిందేలోరుంబావాయ్. శాపగ్రస్తులమైనటువంటి మేము, ఏమిటయ్యా ఆ శాపం అంటే సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు అన్నీ కూడా నీ చూపు సోకినంత మాత్రము చేతనే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి స్వామి. శాపగ్రస్తులము అంటే ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి పాపాలన్నీ కూడా శాపాలుగా, అంటే తప్పకుండా అనుభవించే కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా పటాపంచలైపోతాయి నీ చూపు సోకినంత మాత్రము చేతనే స్వామి. ఒక్కసారి లేచి సూర్యచంద్రుల సమానమైనటువంటి మీ యొక్క 2 కళ్ళను మా మీద ప్రసరింపజేసి మమ్మల్ని కృతార్థులను చేయండి అని చెప్పేసి గోపబాలికలందరూ కూడా స్వామిని మేల్కొలుపుతున్నారు. స్వస్తి ప్రజాభ్య.